మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనతో విజయ్ కుమార్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి మన ప్రకృతి వ్యాలీకి వచ్చారు. నమస్కారం విజయ్ కుమార్ రెడ్డి గారు. నమస్తే సార్. వీరిని మనం మన ఫిబ్రవరిలో జరిగిన మహాకర్ణ ధ్యాన మహాచక్రంలో వీరిని కలవడం జరిగింది. ఆ రోజు డయాస్ మీద వీరు ఒక చక్కటి గీతాన్ని వినిపించారు, ఒక మంచి పాటని. ఈరోజు ఆ పాటతో మనం మొదలు పెడదాం విజయ్ కుమార్ రెడ్డి గారు. అలాగే సార్. మీకు నచ్చిన ఆ సాంగ్ని ఒకసారి పాడాలి. తప్పనిసరిగా. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ఆ ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. బుద్ధుడు నుండి జీసేశ్వరకు, పత్రేజి నుండి అప్పాజి వరకు. బుద్ధుడు నుండి జీసేశ్వరకు, పత్రేజి నుండి అప్పాజి వరకు. యుక్తేశ్వరగిరి లాహిరి మహాశయ పరమహంసలకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. మునులు ఋషులు పుట్టిన దేశం, యోగులు ధ్యానులు వెలసిన దేశం. మునులు ఋషులు పుట్టిన దేశం, యోగులు ధ్యానులు వెలసిన దేశం. గీతామృతమును పంచిన దేశం, గీతామృతమును పంచిన దేశం. అహింసో పరమ ధర్మమని చాటినది ఈ దేశం. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులు ఎందరు ఉన్న, ధ్యాన గురువులు ఎందరు ఉన్న. జనులందరికీ ధ్యానము నేర్పిన గురువు గారు మన పత్రేజీ. ధ్యాన గురువులు ఎందరు ఉన్న, జనులందరికీ ధ్యానము నేర్పిన గురువు గారు మన పత్రేజీ. బుద్ధుడు చెప్పిన ఆనపాన సతిని, బుద్ధుడు చెప్పిన ఆనపాన సతిని. శ్వాస మీద ధ్యాసని తెలిపిన గురువు గారు మన పత్రేజీ. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. చేయండి అంతా ధ్యానాన్ని, పొందండి ఆత్మ జ్ఞానాన్ని. చేయండి అంతా ధ్యానాన్ని, పొందండి ఆత్మ జ్ఞానాన్ని. ధ్యానం వలన ఆత్మజ్ఞానమంట, ఆత్మజ్ఞానం వలన ముక్తి అంట. ధ్యానం వలన ఆత్మజ్ఞానమంట, ఆత్మజ్ఞానం వలన ముక్తి అంట అని చాటిన గురువు పత్రిజీ. అని చాటిన గురువు పత్రిజీ, మన పత్రిజీ. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు, ఆత్మజ్ఞాన గురువులకు జేజేలు. బుద్ధుడు నుండి జీసేశ్వరకు, పత్రిజి నుండి అప్పాజి వరకు. యుక్తేశ్వరగిరి లాహిరి మహాశయ పరమహంసలకు జేజేలు. ధ్యాన గురువులకు జేజేలు. ప్రకృతి వ్యాలీలో జరిగినటువంటి ఈ మహాకర్ణ యాగం చాలా అద్భుతంగాను, చాలా ఆనందంగాను జరిగింది. ప్రజలందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ధ్యానము, శాకాహారము, పిరమిడ్ యొక్క విశిష్టతలను మీరు ఆ సందర్భంగా తెలియజేశారు. అందుకు చాలా ఆనందంగా ఉంది.
మరి మీరు ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కదా, దీన్ని ఏ విధంగా మీరు నెరవేర్చాలనుకుంటున్నారు? మీ యొక్క ఆలోచన విధానం ఏంటో మాకు తెలియజేస్తే బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, చాలా చిన్న అయిపోయినాయి. ఏదైనా సమస్య వస్తే పూర్వం పెద్దలు ఉండేవారు, మీలాంటి పెద్దలు పిల్లలకి గైడెన్స్ చేయడానికి ఉండేవారు. తాతలు, పెద్దాతలు, మేనమామలు అందరూ ఉండేవారు. ఈరోజు కుటుంబాలు చిన్నవి అయిపోయినాయి. సమస్య వస్తే ఎవరిని మాట్లాడాలి, ఏం చేయాలి? అలాంటి ఒక స్పిరిచువల్ కమ్యూన్ కావాలి, ఒక ఆధ్యాత్మిక శాకాహార గ్రామం కావాలని మనం మొదట రాజమండ్రి దగ్గర ధ్యాన జగతి అని ఒక శాకాహార గ్రామాన్ని నిర్మించాముకున్నాం మిత్రులు వారి ల్యాండ్లో. తర్వాత ఆ సమయంలో ఈ ప్లేస్ అనుకుని నేచర్ చుట్టూ మీరు చూశారు కదా, ఎంతో అద్భుతమైన ప్రకృతి, దీంట్లో ఒక శాకాహార గ్రామం, ఒక నేచర్ హెల్త్ రిట్రీట్ కావాలని పత్రి గారు సూచన మేరకు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2011లో దీన్ని ప్రారంభించుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాల్లో 4 గోడల మధ్యన కాకుండా ప్రకృతిలో జీవించాలి. 4 గోడల మధ్యన ఉన్నప్పుడు ఒక మొక్కని 4 గోడల మధ్యన ఉంచితే దానికి ఎంత పోషణ ఇచ్చినా కూడా అది ఫలాలు ఇవ్వదు, బతుకుతేమో. అలాగే ఒక మనిషి కూడా అతని వికాసం జరగాలంటే ఎప్పుడు ప్రకృతిలో ఎక్కువ గడపాలి. అలాంటి అవకాశం మన సొసైటీలో అందరికీ కావాలని ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదే విషయం. చాలా సంతోషం. మనకు ఒక గొప్ప గురువు గారు దొరికారు. అది నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, వరం అనుకోవచ్చు. పత్రిజీ గారు చెప్పినట్లు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు నిర్మాణం అతి త్వరలో వస్తున్నాయి అన్నారు. అందులో భాగంగానే మనకి ఇప్పుడు ఈ ధ్యాన జగత్ అనేది ఏ విధంగా అయితే యోగా అనేది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ గుర్తించిందో, అలాగే మన ధ్యాన జగత్తును కూడా డిసెంబర్ 21వ తారీఖున గుర్తించినందుకు, ముందుగా మెడిటేషన్ డేగా గుర్తించినందుకు మనము ముందుగా పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ సందర్భంగా మరి మనం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మీరు వివరిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధ్యానం, అహింస ఈ రెండే వ్యక్తి జీవితంలో కానీ, సమాజంలో కానీ, దేశాల్లో కానీ, కుటుంబాల్లో కానీ సమస్యలు ఏమైనా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ పరిష్కారం అనేది ధ్యానం ఇస్తుంది. అహింసా ధర్మము ధ్యానమే అన్ని సమస్యలకి పరిష్కారం. ఎలా అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు మనందరం ఏం కోరుకుంటారంటే మనుషులందరూ కూడా ఆస్తులు కావాలి, డబ్బు పెంచుకోవాలి, వస్తువులు పెంచుకోవాలి, సంపదలను పెంచుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. ఆ పరుగులో ఉన్నాం. కానీ శాంతిని పెంచుకోవాలి, మన కాంతిని పెంచుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి, స్నేహాన్ని పెంచుకోవాలి, క్షమాగుణాన్ని పెంచుకోవాలి. ఇలాంటి సద్గుణాలని పెంచుకోవడం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈవేళ సమస్య అంతా. ఈ గుణాలన్నీ ఎప్పుడు పెరుగుతాయంటే బోధల వల్ల జరగవు. ధ్యానం ఏం చేస్తుంది అంటే మనలో విషయాలన్నీ ఎదగడం ప్రారంభమవుతాయి. ఏమేమైతే మనిషి సహజ లక్షణాలు ఉన్నాయో, బీజరూపంలో ఉండిపోయినాయో, అవన్నీ కూడా వికసించడం అనేది ఆ ధ్యానం వల్ల జరుగుతుంది. అందుచేత ప్రతి మనిషి కూడా ధ్యానంతో తన రోజువారీ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఏ స్థితిలో ఉన్నా కూడా. ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కాదు, జీవితం నుంచి నిష్క్రమించేటప్పుడు కాదు ఆధ్యాత్మిక విద్య, జ్ఞానాన్ని, ధ్యానాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టుకోవడం. జీవితంలో ప్రవేశించినప్పుడు అంటే ముఖ్యంగా పిల్లలకి 7 సంవత్సరాల దాటిన వయస్సు ఉన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందాలి, ఆధ్యాత్మిక విద్య అందాలి, ధ్యాన విద్య అందరికీ చేరాలి. ఆ లక్ష్యంతో మన బ్రహ్మర్షి పత్రిజీ 40 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఇళ్ళకి తిరిగారు. ఏ గురువు భూమి మీద ఇంత విస్తృతంగా మనిషిని సామాన్యులు చేరడం అనేది జరగలేదు. దేశమంతా పాదయాత్రలు చేసిన వారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కానీ పత్రిజీ వినూతనంగా, సరళంగా, అతి సామాన్యుడికి చేరేలాగా ఈ ధ్యాన విద్యని అందరికీ అందించారు. అందరికీ అందాలని మన అందరినీ తయారు చేశారు. మనం కూడా ఏదైతే అది అత్యంత అవసరమో ఆ బాధ్యతని మనందరం కూడా మనం విస్తృతం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఇంచుమించు 20,000 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. పిరమిడ్స్ ఉన్నాయి, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలు పెద్ద ఆశ్రమాలు బెంగళూరులో మనం మొదట్లో 2004-05 ప్రాంతంలో బెంగళూరులో మనం
ప్రారంభించుకున్నాం. తర్వాత కట్టాల్లో తయారు చేసుకున్నాం, వష్టి గౌతమిలో తయారు చేసుకున్నాం, జగన్నాథ్ గట్టులో ఉంది, ఖమ్మం దగ్గర కాస్మిక్ వ్యాలీ ఉంది, కొటాల చిత్తూరు జిల్లాలో జాతవనం అని ఉంది, అలాగే ఇక్కడ మన ప్రకృతి వ్యాలీ ఉంది, రాజమండ్రిలో ఒక ధ్యాన జగతి శాఖాహార గ్రామం ఉంది రాజమండ్రి దగ్గర. ఇలాగ అనేక ఆశ్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే ఒక 5-6 అద్భుతమైన ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకోసం అంటే చక్కటి సాధన ప్రశాంతంగా గడపడం కోసం, ఒకరినొకరి నుంచి ఒకరు ఆ సజ్జన సాంగత్యం చేసుకోవడం కోసం. ఎంత చక్కగా మన పూర్వులైనటువంటి ఋషులు కానీ మునులు కానీ వీరందరూ ఈ గాలి యొక్క ప్రాశస్త్యాన్ని పత్రిజీ గారు ఇవాళ ఎలాగైతే సరళంగా చెప్పారో వాళ్ళు ఆనాడే చెప్పారు. కానీ మనకు ఆనాడు తగినంత జ్ఞానం లేక చెప్పేవాళ్ళు వివరంగా చెప్పలేక మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయాము. ఈవేళ పత్రిజీ గారు ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ మనకు చక్కగా బోధించారో ఇవన్నీ కూడా చాలా సరళంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి అతి త్వరలో ధ్యాన జగత్తు ఏర్పడుతుందనేసి, అలాగే శాకాహార జగత్తు ఏర్పడుతుందనేసి, పిరమిడ్ జగత్తు ఏర్పడుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం. అందులో మీలాంటి వారి యొక్క కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కొద్దిగా వివరించాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. ఇది ఆదియోగి పరమశివుడు పార్వతీదేవికి అందించిన తంత్రము అంటే పద్ధతి. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఆయన ఆ రోజు పార్వతీదేవికి ఆదియోగి పరమశివుడు శివజ్ఞాన ఉపనిషత్తు అంటారు, శివసూత్రాలని మీరు వినే ఉంటారు. ఆదియోగి పరమశివుడు 1000 సంవత్సరాల క్రితమే పార్వతీదేవి అనేక ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు, అంటే ఎవరైనా ఏదైనా ఒకటి అడిగితే చెప్తే అర్థం కాదు, అర్థం కావడం అంటే అర్థం అవుతుంది కానీ అనుభవంలోకి రాదు. ఒక అంధుడికి రంగు గురించి ఎంతసేపు బోధించినా ఎరుపు ఎలా ఉంటుంది, తెలుపు ఎలా ఉంటుందని మనం బోధిస్తే అతనికి అనుభవం లేదు. చూసిన దృష్టి వస్తే అతని అనుభవంలో తెలుపు ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాడు. అలాగే ఆ దృష్టిని ప్రసాదించడం అవసరం. కాబట్టి ఈ సృష్టిలో జరిగే అనేక విషయాలు, అనేక సమస్యలు, జీవితాల్లో జరిగే అనేక సమస్యల గురించి పార్వతీదేవి పరమశివుడిని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకి సమాధానం ఒకే మాట: తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస, 2 శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని గమనించు దేవి అంటారు. దీన్ని విజ్ఞాన భైరవ తంత్ర అని ఒక ఆగమశాస్త్రంలో ఉంది. అంచేత పరమశివుడు అందించిన ఈ పద్ధతిని ఋషి పరంపర మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచాన్ని మనం దేశాలు విభజించుకున్నాం కానీ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన ఈ భారతీయ సనాతన ధర్మం. అందరూ ఒకే కుటుంబం, అందరికీ ఇది తెలియాలి, అందరూ హాయిగా ఆనందంగా అద్భుతంగా జీవించాలి. దానికోసం ధ్యానాన్ని అందరికీ అందించిన మహాద్భుత దేశం భారతదేశం. ఈ దేశంలో ఉన్న ఋషులు, ఎంతోమంది యోగులు, ఎంతోమంది మహనీయులు అందరికీ అందిస్తాను వచ్చారు. అయితే ఏమైందంటే రాను రాను 1000 సంవత్సరాలు మనం బానిసలుగా ఉండిపోయాం, దండయాత్రలకు గురయ్యి. దాని వాళ్ళ దాడి, ఆ మానసిక ఆ దుర్బలత్వం, ఏదో కొన్ని కారణాల వల్ల మన మూలాల్ని మర్చిపోయి ఈరోజు మనం వచ్చాం. కానీ పూర్వం చాలా అద్భుతంగా ఎంత గ్రామంలో, చిన్న మారుమూల కుగ్రామంలో పేద రైతు కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉండేవారు, చక్కటి అవగాహన కలిగి ఉండేవారు. సెల్ఫ్ హీలింగ్, తను తాను బాగు చేసుకోవడం. ఎలాంటి కర్మ, ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుడు ఉన్నాడులే, కృష్ణుడు ఉన్నాడులే, అన్న రాముడు ఉన్నాడులే అనే ఒకలాంటి ఆ హీలింగ్ ఆలోచన, భావాలతో వాళ్ళు స్వస్థత పట్టుకునేవారు. ఈరోజు అలాంటి పరిస్థితి రాను రాను మనం దూరం అయ్యాం. కాబట్టి ఈవేళ మన బాధ్యత మరింత పెరిగింది. టెక్నాలజీ పెరిగింది కానీ మనిషి యొక్క మానవత్వం తగినంతగా వికసించలేదు. దానికోసం మహనీయులందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సామాన్యుల్ని చేరాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా అద్భుతంగా అందరినీ చేరే ప్రయత్నం మనం బాగా చేస్తున్నాం. మనకు ఒక ఛానల్ ఉంది, పిఎంసి ఛానల్. ఆ ఛానల్ ద్వారా కూడా ఎంతోమందికి చేరుతుంది. అలాగే ఈ కేంద్రాల ద్వారా ఎవరికైతే ధ్యానం తెలుసో అందరికీ ఈ విద్యను అందిస్తున్నారు. చాలా సింపుల్, మీకు తెలుసు కదా, ఈ ధ్యానం చాలా సరళమైంది. ఎవరు గురువు అవసరం లేదు, మీ శ్వాసే మీ గురువు. హాయిగా ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఏ నియమాలు లేవు, ఎక్కడైనా కూర్చోవచ్చు, సుఖంగా స్థిరంగా. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు వాళ్ళు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా 1 గంట సమయాన్ని ధ్యానం కోసం కేటాయించడం అనేది చాలా అవసరం. దాన్ని మనం విస్తృతపరుస్తూ వస్తున్నాం. అయ్యా, చాలా సంతోషం. మంచి మంచి విషయాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటున్నాము.